హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసి డెలిషియస్ ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 8854888888. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందువి మోగించిన వివేక. సంవత్సరాల తరబడి ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల విషయంలో అధికారుల వేట కొనసాగుతూ ఉంది. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటిని ఎవరు ఆక్రమించుకున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వారి ఆధీనంలో ఉందనే విషయాన్ని కూడా తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఇటీవలే కొన్ని ప్రభుత్వ భూములను అయితే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈరోజు బుధవారం ఉదయం ఇక్కడ చినరావూరు లొకేషన్ పరిధిలో జగ్గరగుంటపాలెం టిడ్కో గృహాల వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో 61 సెంట్ల ప్రభుత్వ భూమిని కొంతకాలంగా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నట్టుగా కూడా గుర్తించి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ 61 సెంట్ల ప్రభుత్వ భూమిని అయితే తహసీల్దార్ గోపాలకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెదరావూరుకు చెందిన ఓ రైతు తన కౌలుకు సాగు చేస్తున్న పంట భూమితో పాటు 61 సెంట్లను కూడా 2012 నుంచి ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. గత కొంచెం కాలంగా ఇది ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇది ఖాళీగా ఉంటున్న నేపథ్యంలో ఇది బీడు పోనీయకుండా నిరుపయోగంగా ఉంటుందని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి దీంట్లో పంట సాగు చేస్తున్నట్టుగా కూడా రత్తయ్య అనే రైతు అయితే చెప్తా ఉన్నారు. అతనితో మాట్లాడి 21 సెంట్ల ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని ఈరోజు అధికారికంగా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడే ఆ భూమిలోనే ఉన్నాం. దాదాపు 61 సెంట్ల ప్రభుత్వ భూమి దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారం 5 కోట్ల వరకు ఉంటుందని చెప్పి తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్తా ఉన్నారు. ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే ఖచ్చితంగా వాటిని స్వాధీనం చేసుకుంటాము. మాకై మేము వచ్చి మీతో మాట్లాడి ఆ భూములు స్వాధీనం చేసుకునే కంటే ముందుగానే మీరు ఎవరైనా ఆక్రమణలో ఉంటే కనుక ప్రభుత్వానికి అయితే అప్పచెప్పాలని చెప్పి తహసీల్దార్ గోపాలకృష్ణ అయితే సూచిస్తూ ఉన్న పరిస్థితి. ఇప్పుడు తెనాలి మండలం చినరావూరు గ్రామంలోని సర్వే నెంబర్ 38 దగ్గర ఉన్నాం. 2012 సంవత్సరంలో సుమారుగా 61 సెంట్లు, అంటే ఇక్కడ మొత్తం 12 ఎకరాల 42 సెంట్లు ఎక్విజిషన్ జరిగింది భూసేకరణ. అందులో ఒక 61 సెంట్ల భూమి ప్రభుత్వ భూమి వదిలివేయబడింది. కారణాలు ఏమైనా కావచ్చు. ఒక రైతు రత్తయ్య గారు అలియాస్ రితీష్ గారు వారి ఆక్రమణలోకి వెళ్ళిపోయింది ఈ భూమి. మొన్న మనం రీసర్వేలో భాగంగా దీన్ని వెరిఫై చేసే క్రమంలో పరిశీలిస్తే పలానా వారి ఆధీనంలో ఉందన్నారు. ఆ రైతును సంప్రదించాం. ఎలా మీ కంట్రోల్లోకి ఎలా వచ్చిందంటే బీడుగా ఉందని నేను పంట వేసుకున్నానండి అన్నారు. స్వచ్ఛందంగా వారే గవర్నమెంట్కి అప్పచెప్పేస్తానన్నారు. దీని మీద పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి, నేనే అప్పచెప్తాను, నేనే నీట్గా చేసి కూడా ఇస్తానన్నారు. వెంటనే పరిశీలిస్తే రికార్డ్స్ అన్నీ చూశాను. 2012లో సుమారు 21 సెంట్లు 10,80,000 ప్రభుత్వం చెల్లించి కొనుగోలు చేసినట్టుగా నా రికార్డులో ఉంది. మరి అఫీషియల్గా వాల్యూ చూస్తే బయట 18,000 గజం ఉంది. ఇక్కడ 5.5 కోట్ల వరకు విలువ చేసే ప్రభుత్వ భూమి. మరి దీనికి చిన్న విషయం ఏంటంటే అప్రోచ్ ప్రాపర్గా లేదు, అప్రోచ్ రోడ్డు. దీన్ని కూడా ఎట్లా సెట్ చేయాలో చూస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. తహసీల్దార్గా నా ప్రాథమిక విధి ప్రభుత్వ భూములను కాపాడమే ప్రథమ కర్తవ్యం. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, జగ్గడగుంటపాలెం, పెదరావూరు, అట్లాగే మల్లెపాడు, మరి నందివెలుగు తదితర ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయో సుదీర్ఘకాలంగా వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయని స్వాధీనం చేసుకుంటున్నాం. మరి వ్యక్తుల ప్రయోజనం కంటే వ్యవస్థ ప్రయోజనమే ఖచ్చితంగా గొప్పది. గౌరవనీయులైన మన మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్ దృష్టికి ఈ ల్యాండ్స్ విషయాలు తీసుకెళ్తాం. ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టులు రావడం కానీ ఏదో ఒక రూపంలో నలుగురికి ఉపయోగపడే విధంగా ఈ భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా ఉపయోగపడే విధంగా తీసుకొస్తాం. ఎవరైనా గనక ఇట్లా ప్రభుత్వ భూములు ఆక్రమించితే స్వచ్ఛందంగా అప్పచెప్పండి. కాదు స్వచ్ఛందంగా అప్పచెప్పకుండా ఉంటే మాత్రం మనం తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో చట్టం ఉపయోగించి స్వాధీనం చేసుకోవడానికి వెనకాడేది. వారు ఏం చెప్పారంటే 16 సంవత్సరాలు కాదండి, ఒక 2-3 ఏళ్ళ నుంచో లాస్ట్ ఇయర్ నుంచో అన్నట్టు చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ 2012 నుంచి ఇది నిరుపయోగంగా అయితే ఉంది. దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తాం. వారే స్వచ్ఛందంగా అప్పచెప్పారు రైతే. గారిని కూడా నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా ప్రభుత్వానికి సహకరించినందుకు.
నేను పరచూరు రతీష్ అయితే రత్తయ్య పిలుస్తారు నన్ను. గవర్నమెంట్ ల్యాండ్ 61 సెంటీడ్ ఉంది. క్యాంపాటి కృష్ణారావు గారి చేను సరిహద్దులో. ఆ చేను 15 సంవత్సరాలు కౌలుకేస్తున్నా. ఇది ఖాళీగా ఉందని చెప్పి గత 2 సంవత్సరాలు పలానా మనిషి అయితే ఖాళీగా ఉంది, చేను అనేది ఆగమైపోతున్నాయి, ఏం చేద్దాం దీన్ని అడిగాను. అడిగితే శుభ్రం దమ్ము చేసి నాటేసారా, ఏదైనా తర్వాత వాళ్ళకి చెప్పేసేనే కదా, శుభ్రం చేలు పాడకుండా ఉంటాయి అని చెప్పి దమ్ము చేసి నాటేసా. వాళ్ళ ఎంఆర్ఓ గారు ఇచ్చారు, ఈఆర్ఓ గారు ఫోన్ చేశారు. వాళ్ళ ఎంఆర్ఓ గారు ఇచ్చారు, ఏమంటే మీ సైడ్ ఇది మీదేను అని చెప్పేశారు. మాది కాదు, ఒకళ్ళ సొమ్ము నాది కాదు, నా సొమ్మే నాది. మీరు 2 సంవత్సరాల నుంచే నేను ఖచ్చితంగా 2 పంటలు వేసా దీంట్లో. అసలు అంతకుముందు బీడుగా ఉంది ఇది. బీడుగా నేను పెద్ద నాగలు పెట్టి దున్నిచ్చి 1 సంవత్సరం ఖాళీ వదిలిపెట్టి తర్వాత సంవత్సరం దమ్ము చేసి నాటా. పెదరావు ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలలో మరోసారి సత్తా చాటిన వివేక. సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో విజయ దుందుబి మోగించిన వివేక విద్యార్థిని కృష్ణప్రియ అనే అమ్మాయి 990 మార్క్స్ సాధించి వివేక కీర్తి పతాకాన్ని. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా, గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏమైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. 88548888